సిల్వర్ శివతాండవం చేస్తోంది. టచ్ చేసి చూడు అని వినియోగదారులను భయపెడుతోంది. ఇక సిల్వర్ అంత స్పీడ్గా కాకపోయినా పసిడి కూడా పరుగులు తీస్తోంది. 10 గ్రాముల మేలిమి పసిడి త్వరలోనే 1.5 లక్షలు తాకుతాను అంటోంది. ఇక వెండి కొండ మాత్రం 3 లక్షలు టచ్ చేసే ఊపులో ఉంది. వెండి తాండవం కొనసాగుతుంది. బంగారం రేటు బ్రేక్ డాన్స్ చేస్తోంది. రెండూ కలిసి చేస్తున్న అఖండ తాండవంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మిడిసిపడే పసిడిని మించి వెండి పరుగులు తీస్తోంది. ఒక్క రోజులో కిలో వెండి 9,000 రూపాయలు పెరిగి 2.5 లక్షలు దాటిపోయింది. బంగారం వెండి ఎందాకే పరిగెడతారని కామన్ పీపుల్ నిట్టూరుస్తున్నారు. 2028 బంగారం వెండి ధరల జోరు నామ సంవత్సరమని చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ మున్ముందు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులం బంగారం 1,50,000 రూపాయల దిశగా పరిగెడుతోంది. ఇక కిలో వెండి 2.5 లక్షలు దాటినా పరుగులు ఆపనంటోంది. 2 జోడు గుర్రాల్లా ఒకదానితో మరొకటి పోటీ పడుతూ పరుగులు తీస్తుంటే అవి ఎక్కడి దాకా పరిగెడతాయో అనలిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. కిలో వెండి ఒక్క రోజులో 9,000 రూపాయలు పెరిగి 2,54,000 రూపాయలను టచ్ చేసింది. ఏడాది సమయంలో 3 రెట్లు పెరిగింది వెండి రేటు. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,40,020 రూపాయలను టచ్ చేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,28,350 రూపాయలకు చేరింది. వెండి బంగారం రేట్లు ఎందుకిలా పరిగెడుతున్నాయి? ఇంకా ఎంతకాలం ఈ పరుగులు సాగుతాయి? సాహసం చేసి బంగారం వెండి ఇప్పుడు కొనొచ్చా అని సామాన్యుడు తర్జన భర్జనలు పడుతుంటే ఇవి ఇప్పుడిప్పుడే తగ్గే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతలతో వెండి బంగారం రేట్లకు రెక్కలు వచ్చాయంటున్నారు ఎనలిస్టులు. గోల్డ్ సిల్వర్ రేట్లు పెరగడానికి కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు మరో కారణమంటున్నారు. ఈ పరిస్థితిలో పసిడి వెండిలో పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉంటాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఇక అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను మళ్లీ తగ్గిస్తుందనే అంచనాలు కూడా ఎల్లో వైట్ మెటల్స్ పరుగులకు మరో కారణమని సమాచారం. ఇక వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్, సెమీ కండక్టర్లలో వెండి వినియోగం పెరుగుతోంది. దీంతో వెండి రేట్లకు రెక్కలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వెండి బంగారం రేట్లు తగ్గే ఛాన్స్ లేదంటున్నారు నిపుణులు. వచ్చే ఏడాది మరోసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత పెడుతుందన్న అంచనాలతో బంగారం వెండిని సురక్షిత పెట్టుబడి సాధనాలుగా మదుపర్లు భావిస్తున్నారు.